మంచి పాటని విని ఆనందించడానికి, ఆ పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ఆడ మగ తేడా లేదు. కానీ ఆ మధ్య మాత్రం అలా కాదు సుమా. కొన్ని పాటల్ని మగవాళ్లే ఎక్కువగా కోరుకుంటారు. వాటిలో స్వాతిముత్యం సినిమాలోని మనసు పలికే మౌనగీతం అనే పాట ఒకటి అని కౌసల్య గారు అన్నారు. ఏదేమైనా మంచి అభిరుచి గల మగవారి చాయిస్ అయి ఉంటుంది ఆ పాట. సినారే గారు రాయగా ఇళయరాజా గారి అద్భుతమైన ఆర్కెస్ట్రైజేషన్తో బాలు గారు జానకమ్మ గారు పాడినటువంటి ఆ పాటని పాడి వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అండ్ సునీత గారిని. మనసు పలికే మౌన గీతం, మౌన గీతం, మనసు పలికే మౌన గీతం నీడే. మమతలులికే మమతలులికే స్వాతి ముత్యం, స్వాతి ముత్యం, మమతలులికే స్వాతి ముత్యం నీడే. అణువు అణువు ప్రణయ మధువు, అణువు అణువు ప్రణయ మధువు, తనువు సుమధనువు. మనసు పలికే మౌన గీతం నీవే. మమతలులికే స్వాతి ముత్యం నీవే. శిరసుపై నీ గంగనై మరుల జల కాలాడని, మరుల జల కాలాడని, సగము మీనా గిరిజనై పగలు రే ఒదగని, పగలు రే ఒదగని, హృదయ మేళనలో మధుర లాలనలో, హృదయ మేళనలో మధుర లాలనలో వెలిగిపోని రాగదీపం, వెలిగిపోని రాగదీపం వేయి జన్మలుగా. మనసు పలికే మౌన గీతం, నీడే. మమతలులికే స్వాతి ముత్యం. నీవే. కానరాని ప్రేమకి ఓనమాలు దిద్దని, ఓనమాలు దిద్దని, పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దని, మొదటి తీపి లలిత యామినిలో కలల కౌముదిలో, లలిత యామినిలో కలల కౌముదిలో,
మనసు పలికే మనసు పలికే మౌన గీతం మౌన గీతం మనసు పలికే మౌన గీతం నీడే మమతలులికి మమతలొలికే స్వాతి ముత్యం స్వాతి ముత్యం మమతలులికి స్వాతి ముత్యం నీవే అణు అణు ప్రణయ మధువు అణు అణు ప్రణయ మధువు ధనువు సుమధనువు సార్ ఇది మౌన గీతం కాదు, ఇది మధుర గీతం, మధురాతి మధురమైన గీతం. ఇళయరాజా గారికి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఈ సినిమాలోనే అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అని జడ్డిగా పాడిన కమల్ హాసన్ గారి క్యారెక్టరు ఈ పాటను ఇంత క్లారిటీతో ఎలా పాడగలరు? ఇది అనుమానం. రికార్డింగ్ అప్పుడు కూడా నేను వెలిపుచ్చాను అనమాట. ఇది ఒక అద్భుతమైన సందర్భం. లౌకిక జ్ఞానం లేని ఒక మంచి వ్యక్తి పెళ్లి చేసుకున్న తరువాత భార్య భర్తకు చిన్న పిల్లవాడిలాగా సంసార సుఖాన్ని గురించి చెప్పడం అనేటటువంటిది ఒక చాలా ట్రికీ సిచ్యువేషన్. చాలా జాగ్రత్తగా దాన్ని తెర మీద ఆవిష్కరించాలి. సరే, విశ్వం గారు చాలా బాగా ఆవిష్కరిస్తారు, దాని గొడవ లేదు. మిగతా వాళ్ళు ఎవరు యావగించుకోని స్థితిలోనే చేస్తారు. బట్ రికార్డింగ్కి వచ్చినప్పుడు నేను ఇదే వెలుగుచ్చాను అనమాట. ఇళయరాజా వాజ్ దేర్, హీ వాజ్ దేర్, సుందరామూర్తి గారు ఉన్నారు. ఇది న్యాయంగా పాడాలంటే మీరు పలుకు పాడండి. మనసు పలికే మనసు పలికే మౌన గీతం మౌన గీతం నీడే అంతవరకు బాగానే ఉంది. అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు ఇలాగే పాడాలి తప్ప గ్రేస్ ఉండకూడదు. ఐ ఎక్స్ప్రెస్ దిస్. విశ్వం గారు కూడా ఒప్పుకున్నారు యాక్చువల్గా, కరెక్టేరా, అలా ఉంటేనే బాగుంటుందేమో కదా అని. బట్ ఇళయరాజా ఏమన్నాడంటే, దీనికి సినిమా వాల్యూ కంటే కూడా సాంగ్కు షెల్ఫ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా, చాలాసార్లు వింటున్నప్పుడు పాత్ర జ్ఞాపకం రావచ్చు కానీ కొంచెం చెవికి కూడా అందంగా ఉంటే బాగుంటుందేమోనని. పాట అనేది ఏ సందర్భంలోనో సినిమాలోనే కృతకమైంది. అసలు ప్రతి ఎమోషన్కి ఎవరు పాడరు. అలాగని అందరూ ఎప్పుడూ నిశ్చయం చేసుకుని ఉంటే మా బతుకులేమీ ఉండేది, ఆలోచించండి. సో సంగీతం అనేటటువంటి ఒక అందమైన బంధం కాబట్టి, అందరినీ ముడేసే బంధం కాబట్టి సంగీతానికి ఒక ముఖ్యత్వం ఇస్తూ మంచి మంచి ఎమోషన్స్ వచ్చినప్పుడు పాటను పెట్టారు. అలాగే దీంట్లో కూడా ఇంకో పాట కూడా ఉంది, మీరు గమనించారంటే సువ్వి సువ్విలో కూడా, దాంట్లో కూడా మామూలుగానే పాడతాడు కానీ అది ఎవరికి కనిపించినంత అందంగా కమల్ హాసన్ యాక్ట్ చేసేసాడు. అన్నీ కూడా ఆఫ్టర్ బీట్లోనే జంపులు చేస్తూ, డాన్స్ రానివాడు ఎలా చేస్తాడు. సో ఇది గ్రేస్ఫుల్గా పాడా ఉన్నది ఏది కనిపించకుండా అతని పర్ఫార్మెన్స్లో వచ్చేసింది అన్నమాట. థ్యాంక్ యూ సార్. అండ్ సునీత చాలా అందంగా పాడారు, చాలా బాగా పాడారు. ఎందుకంటే జానకి గారు ఎంత ఎక్స్ప్రెసివ్గా పాడుంటారు. క్యారెక్టర్ రాధికానా జానకి గారు అని అర్థం కాదు మనకు. అది విని అంత అందంగాను ఆవిడ అంత బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.